అసలు పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ ద సిన్? అసలు పాపాన్ని గురించిన ప్రస్తావన బైబిల్ ఏం చెబుతుంది చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. టక చదవాలి, చకచక చెప్పేస్తా, ఎక్కడ కూడా ఆగను. సకల దుర్నీతి పాపం. ఏం చెప్పండి? నీతిలో 3 రకాలు ఉన్నాయి. ఎన్ని నీతులు? నీతులా బూతులా? చెప్పండి. ఈనాటి తరానికి నీతులొద్దు, బూతులే కావాలి. బూతులు సినిమాలు బాగా ఆడుతున్నాయంటగా, బండ బూతులు మాట్లాడే బూతులు సినిమాలు బాగా ఆడుతున్నాయంటగా, వాటికే బాగా రసవంతమైన ఆలోచనలు వేస్తున్నారంటగా. జబర్దస్తులు అంతా డబల్ మీన్ డైలాగులు అంటగా. ఏ డైలాగులు? డబల్ మీన్ డైలాగులు అంటగా. వాడికి జనాలు నవ్వుతున్నారంటగా. సిగ్గులేని తరం. ఏ తరం ఇది? సిగ్గులేని తరం. సిగ్గుంటే మనం దేవుని పిల్లలం అయితే అటువంటి జబర్దస్తులు చూడడం. ఎందుకో తెలుసా? వాటి వాళ్ళు డబల్ మీన్ డైలాగులే. ఆ బండ ఈ బండ కాదు, పెద్ద బండ నెత్తి మీద నూతిలో దూకు. చేసేదేమీ లేదు, బతికిన అనవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటూ ఒక బండ ఉంది. ఏ బండ అది? జీవ జలం ఇచ్చిన బండ క్రీస్తే ఆ బండ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బండ బూతులు. ఇప్పుడు నీతులు పనికి రావట్లే, బూతులు బాగా పనికి వస్తున్నాయి. ఏంటి? బూతులు బాగా పనికి వస్తున్నాయి. ఈ ఫోన్ వచ్చిన తర్వాత కొన్ని చెత్త అబ్బో, కొంచెం మంచి ఉంటే 70% చెత్త చెదారమే. ఏం చేస్తాం? జాగ్రత్త. బతకపోతే జీవితాలు బస్ స్టాండ్ అయిపోతున్నాయి కనుక జాగ్రత్త. ఎన్ని రకాల నీతులు ఉన్నాయి? 1 దుర్నీతి. ఏంటి? ఏ నీతి? దుర్నీతి అట దేవుని సత్యాన్ని అడ్డగిస్తుంది. దుర్నీతి రోమా 1:18 ప్రకారంగా దుర్నీతి దేవుని సత్యాన్ని అడ్డగిస్తుంది. దుర్నీతి. 2 స్వనీతి. ఏం చెప్పండి? స్వనీతి. స్వనీతిని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అక్కడ సుంకరి, ఇంకెవరు? పరిసేయుడు. సుంకర తగ్గించుకున్నాడు, పరిసేయుడు హెచ్చించుకున్నాడు. స్వనీతి పరుడు. స్వనీతి వలన ప్రయోజనం లేదు. 3వ నీతి ఏం తెలుసా? దైవిక నీతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ నీతి? దేవుని నీతి, దైవిక నీతి. మనకి ఏ నీతి ఉండాలి? దుర్నీతి ఉండకూడదు, స్వనీతి ఉండకూడదు, దైవిక నీతి మనలోనికి రావాలి. రోమా పత్రిక 10:2 చూడండి త్వరగా. రోమా 10:2. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగాక. అదిగో దేవుని ప్రజలుగా పిలవబడుతున్న వారు దేవుని నీతిని ఎరగలేదు. సంగమా, మనకి దేవుని నీతి తెలియాలి, దైవిక పెంపకం తెలియాలి, దైవిక క్రమం తెలియాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల్లో అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అన్నాడు? క్రమం లేదు. ఏం లేదు అంటే నాకు ఈ వచనాలు ఏం బోధిస్తున్నాయంటే సంఘానికి, దైవజనుడికి సేవ చేసే నాకు, సంఘానికి వచ్చే నీకు దైవిక క్రమం తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. క్రమం లేదు, అక్రమం. ఈరోజు సంఘంలో క్రమబద్ధీకరణ రావాలి. రోమా పత్రిక అంతా కూడా అదే, 1 కొరింథీ పత్రిక అంతా అదే. 1 కొరింథీ పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా కొరింథీ సంఘాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారి మాటలు ఏడ్చారు కొంతమంది. పౌలు పాస్టర్ గారు ఎంతమంది మాట్లాడినాడు, మేము అసలు అర్థం కాలేదు. వస్తే గుడ్లు కూర పెట్టేవాళ్ళం. ఏ కూర? అబ్బో, సంఘం. అయ్యగారు వస్తే గుడ్లు కూర పెట్టేవాళ్ళం, అయ్యగారు వస్తే వేడి అన్నం పెట్టేవాళ్ళం, అయ్యగారు వస్తే సందాలు చదివిచ్చేవాళ్ళం. మమ్మల్ని ఎంత మాట అంటాడా? మరి ఎవరినన్నాలా అమ్మా? ఎవరినన్నాలా? విచిత్రం కదా. నీ సందా దేవుని ఆలోచన మార్చేద్దా? నీ గుడ్లు కూర దేవుని ఆలోచన మార్చేద్దా? విచిత్రం కదా. దేవుని ప్రేమను పెట్టావు కదమ్మా. ఆ పాస్టర్ గారు అంటాడు గుడ్లు కూర ఎందుకు లేమంట. అయ్యగారు మీరు తింటేనే మాకు ఆశీర్వాదం. ఆ డైలాగ్ మరి పేల్చావుగా, మరి మొత్తం తుసనిపిస్తాం ఎందుకు?
బొసగొడతాం ఎందుకు? అందుకనే కాదు దెప్పుడు రకాలు కనుకనే ఆశీర్వాదాలు మొత్తం పోతున్నాయి. ఏంటి ఇచ్చినోడు కొండాలా, పెట్టినోడు కొండాలా, అంతేగాని పెడార్థాలు తీసి మాట్లాడేమనుకో పేళ్ళు లేచిపోతాయి అంటున్నా నేను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్లేట్లు కూడా పేలిపోతాయి, పగిలిపోతాయి, తిరగబడతాయి. కనుక జాగ్రత్త. మనం చేసిన పరిచర్యను మరచిపోటకు అన్యాయస్తుడు కాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. నీవు చేసిన పరిచర్యను దేవుడు మర్చిపోటకు అన్యాయస్తుడు కాడు. ఆ మాటలో ఉన్న భావం అర్థమైతే సైలెంట్ అయిపోతాం అంతే. దేవుడికి స్తోత్రం. దేవుడే మన ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. కొరింథీ సంఘాన్ని క్రమబద్ధీకరించాడు పౌలు పాస్టర్ గారు. జాగ్రత్తనండి. దేవుని నీతి తెలియాలి, క్రమబద్ధీకరణ తెలియాలి. అందుకని చెప్తున్నా, నేను వాక్యం బోధించలే, సంఘ క్రమాన్ని మాట్లాడుతున్నాను. 1 తిమోతి 3:15 ప్రకారంగా, తిమోతి నేను రావడం ఆలస్యమైనప్పటికీ మందిరంలో, జీవం కలిగిన దేవుని మందిరములో, ఏమందిరం ఇది? జీవం కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నాకు తెలియాలి, సేవకుడైన నాకు తెలియాలి, విశ్వాసమైన నీకు తెలియాలంటే నేను తెలియజేయాలి. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. నేను అంటాను, క్రమమే, దైవిక క్రమమే ఒక వ్యక్తిని నిత్య రాజ్య వారసునిగా చేయగలుగుతుంది. క్రమాన్ని కోరుకునేవాడే సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి, తన్ను తాను సరి చేసుకొని దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడతాడు అని నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దుర్నీతి కాదు, స్వనీతి కాదు. ఏ నీతి ఉండాలి మనలో? దేవుని నీతి. సకల దుర్నీతి పాపం.